హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఎవరైతే ఆల్రెడీ టీచర్స్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం ఓటుకి అప్లై చేసుకోవాలని ఎన్నికల కమిషన్ వారు డిసెంబర్ 30వ తారీఖున మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు మనకు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ డేట్ను మనకి ఎండ్ చేశారు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మనకు అవకాశం కల్పించారు. మళ్ళీ మనకు తేదీ పొడిగించి మళ్ళీ మరో ఒక 4 రోజులు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు మనకు అప్లై చేసుకోవడానికి మన ఎన్నికల కమిషన్ వారు అవకాశం కల్పించడం జరిగింది. ఏ ప్రాంతాల్లో మనకు డేట్ ఎండ్ అయిందో సో వాళ్ళందరికీ సంబంధించి టీచర్స్ కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, డిప్లొమా చేసిన వారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సో ఓటు మనకైతే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు సెల్ఫ్గా మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు ఓటర్ లిస్ట్లో మీకు పేరు అనేది యాక్సెప్ట్ అయిందో రిజెక్ట్ అయిందో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. అంతేకాదు ప్రభుత్వం వారు మనకు ఒక లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతూ ఉంది కదా, అదేనమాట ఆ లిస్టు. సో మరి మనం డిలే చేయకుండా ఈ యొక్క లిస్ట్లో మన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చేట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చేట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి సిఈఓ ఆంధ్ర అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏపీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సిఈఓ ఆంధ్ర .nic.in అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సిఈఓ ఆంధ్రాకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇలా ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఇలా గూగుల్లో సెర్చ్ చేయడం ఇబ్బందిగా అనిపించినట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లోకి రావచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రీవియస్లో ఏం చేస్తామంటే ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు మనమైతే అప్లై అయితే చేసాం. సో మన కస్టమర్స్కి అంటే మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా నేనైతే చాలామంది కూడా అప్లై అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనకు లిస్ట్ విడుదల చేశారు కాబట్టి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రోల్ రోల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం డౌన్లో ఏపీ ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ రోల్స్ 2024 కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీ, ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్లు చూపిస్తూ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ చెందినవారో మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మనది ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు కాబట్టి నేను డ్రాఫ్ట్ రోల్స్ 2025 క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వెళ్ళిపోతాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణానా, గుంటూరా, సో ఈ కేటగిరీ ఈ పరిధిలో ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మాది గుంటూరు కాబట్టి నేను గుంటూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే కృష్ణా గుంటూరు కలిసి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ సెలెక్టెడ్ డిస్టిక్ అంటారు. సో మనం ఏం చేయాలంటే మనకు కొన్ని డిస్ట్రిక్ట్స్ అని డివైడ్ అయినాయి కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం బాపట్ల అని చెప్పేసి టిక్ చేస్తాను. ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పోలింగ్ స్టేషన్ నెంబర్ అయితే ఇస్తారు, పోలింగ్ స్టేషన్ నేమ్ ఇస్తారు, పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో మన యొక్క లిస్ట్ మనకి ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను వెతుక్కోవాలి. సో నాకు ఏ పోలింగ్ స్టేషన్లో నా నేమ్ అనేది ఉందో లేదో నేను చెక్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే చెక్ చేస్తున్నాను మా యొక్క విలేజ్ని. సో నేనైతే డౌన్కి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో మా యొక్క విలేజ్ అయితే ఉంది. ఇక్కడ నేను వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను దీని ఆపోజిట్లో. సో ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే అడుగుతారు. సో వెరిఫికేషన్ కోడ్ అనమాట. సో నేను వెరిఫికేషన్ కోడ్ నేనైతే ఎంట్రీ అయితే చేస్తున్నాను. ఎంట్రీ చేసి సబ్మిట్ మై ట్యాప్ చేస్తున్నాను. సబ్మిట్ మై ట్యాప్ చేసిన తర్వాత సో నాకైతే కాసేపు అయితే మనకు సెర్చింగ్ అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు పేజ్ అనేది చాలా లాంగ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో ఈ లిస్ట్ వచ్చేసి మనకు దగ్గరగా 238 పేజెస్ అయితే మనకు ఉందండి. సో వీటిలో మన యొక్క నేమ్ అనేది ఎక్కడుందో మనం సెర్చింగ్ చేయడం చాలా కష్టం అనమాట. కానీ నేను మీకు చెప్తాను సింపుల్గా ఎలా సెర్చింగ్ చేసుకోవాలో. దీన్ని నేను మినిమైజ్ చేస్తున్నాను. సో మీరేం చేయాలంటే మళ్ళీ మీరు సిఈఓ ఆంధ్ర అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్
2024 కనిపిస్తుంది కదా, ఇక్కడ మన డౌన్లో ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత టీచర్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, టీచర్స్ శ్రీకాకుళం, విశాఖ అండ్ విజయనగరం, గ్రాడ్యుయేట్ అని చూపిస్తూ ఉంటుంది. నేను గ్రాడ్యుయేట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెర్చ్ టైప్ అని చూపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ ఐడి మీద ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే మీకు అప్లికేషన్ నెంబర్ మీరైతే ఎంటర్ చేసి సెర్చ్ మీద ట్యాప్ చేయాలి. మనం సెర్చ్ మీద ట్యాప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది, సబ్మిషన్ డేట్ రావడం జరుగుతుంది, పిఎస్ నెంబర్, సీరియల్ నెంబర్, నేమ్, రిలేషన్ నేమ్, హౌస్ నెంబర్, ఏజ్, ఏఆర్ఓ కామెంట్స్, ఈఆర్ఓ కామెంట్స్ అన్నీ కూడా నాకు యాక్సెప్ట్ అయితే అవడం జరిగిందనమాట. టోటల్గా నా యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పిఎస్ నెంబర్ కనిపిస్తుంది కదా 411 అని చెప్పేసి, దీన్ని మీరైతే నోట్ చేసుకోండి. 411. తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ కనిపిస్తుంది కదా 123 అని చెప్పేసి, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకుని మీరు ఏం చేయాలంటే సో మీరు పీడిఎఫ్లోకి అది వచ్చేయండి. మనం డౌన్లోడ్ చేసాం కదా. సో మనం డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు నీర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వచ్చేసి మనకు 411 అనమాట. సో మనం కరెక్ట్ లిస్ట్ డౌన్లోడ్ చేసాం. మీరు ఆ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ని బట్టి మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నా యొక్క నేమ్ అనేది ఎక్కడ ఉందంటే 123 రోల్ అయితే ఉందన్నమాట. సో నేనైతే వెళ్ళిపోతున్నాను 123కి. చాలా లాంగ్లో ఉందన్నమాట. 123 నెంబర్ మంది. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాయి కుమార్ రెడ్డి పరిసా. సో తర్వాత విలేజ్ వచ్చేసింది, తర్వాత నాకు గ్రూప్ వచ్చింది, తర్వాత నా వర్కింగ్ వచ్చేసింది, తర్వాత నా యొక్క ఈపిక్ కార్డ్ నెంబర్ వచ్చింది, తర్వాత ఫోటో అనేది మనకు రావడం లేదు అంటే ఎవరికి కూడా రావట్లేదు. సో అంటే ఇదేనండి నా ఎమ్మెల్సీ ఓటు వేయడం కోసం నా యొక్క స్లిప్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి యూట్యూబ్ ఛానల్ తరపున చాలామందికి కూడా ఎమ్మెల్సీ ఓటుకి అయితే మనమైతే అప్లై అయితే చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా యాక్సెప్ట్ అవ్వాలని చెప్పేసి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. చాలామంది కూడా యాక్సెప్ట్ కూడా అవడమే జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత చేతులు దులిపేసుకుంటే కుదరదండి. వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు, కాల్స్ చేస్తారు. వాళ్ళకి మన వాట్సాప్ లేకపోతే వాళ్ళకి కాస్త రెస్పాండ్ అయితే వాళ్ళు మన యొక్క అప్లికేషన్ వాళ్ళు నెక్స్ట్ ప్రాసెసింగ్ తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట.